భయ్యా తెలుగులా చెప్పండి భయ్యా. తెలుగులో మాట్లాడితే తెలుగులోనే కదా. ఓకే 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 ఓకే. Judy, what my friends are saying? Chawaka, chawaka, chawaka. What does it mean? Richie, Richie. ఉంది మన వాళ్ళంతా సవక సవక సవక. బంగారు రాజా డబ్బులు ఇవ్వమ్మా, చూపించు చూపి. ఓ అమ్మ కోటీశ్వరుడు, జాగ్రత్త దెబ్బకెళ్ళిపోగలడు. మన వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారండి, కోటీశ్వర్లు అయిపోయారు. తీగరా నాయన, తీగరా తీగరా. అలాగే మన వాళ్ళు డబ్బులు డబుల్ చేసుకోవడానికి వచ్చారు. అమ్మడి అమ్మ ఇంకా చాలా ఇంక తీకు వాళ్ళు ఎవరు వచ్చి దెబ్బకెళ్ళిపోతారు, తీసేస్తారా నాయన. చూసారా పాత్ర ఇక్కడ వరకు అయితే రాగలుస్తామండి. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళలేం. సెట్టింగ్ చేసి మా ఎమ్మెల్యే అన్నా పంపించరు, కానీ మరి టికెట్ ఉండాలి. ఆల్మోస్ట్ 15 days అయిందండి. అంటార్టికా వీడియోల వల్ల నేను గడ్డం గీసుకోలేదు. సో అంటే లేసూరుతో అవ్వదు, వెళ్ళి బార్బర్ షాప్కి వెళ్ళాలి తప్పదు. సో వెళ్ళి ఓకే రేపు నుంచి వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి కదండి, తప్పదు. క్లీన్ షేవ్తోనే మన క్యాప్, నెత్తి మీద కలజోడు, ఇట్స్ మై స్టైల్ కదా. సో గెడ్డాలతో అయితే అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా మనకి రెస్పాండ్ అవ్వరు. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగింగ్ అండ్ వాట్స్ టుమారో. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన జూడీని మన ఇండియన్ రెస్టారెంట్కి తీసుకొచ్చాను. తను చైనీస్ ఫుడ్ వండి పెట్టింది 4-5 రకాల కడుపు నిండా. తను 8,000 రూపాయలకి స్కై డైవింగ్ చేయించింది. సో చేసేసాం. నా రుణం ఉండిపోతాం, ఎందుకంటే మళ్ళీ చైనాలో పుట్టేస్తాం. సో బెటర్ నాకు ఇండియాలో పుట్టడం ఇష్టం. సో తనకి వండిసి పెడదాం అనుకున్నాను, హాస్టల్లో అలౌడ్ లేదు. సో అందుకే నేను ఏం చేశానంటే రెస్టారెంట్కి తీసుకొచ్చాను. మీ అందరికీ తెలుసు 300 రూపాయలు 400 రూపాయలు అన్నీ చవక, అంటే మనకి డబ్బులు ఇక్కడ డబల్ కదా. సో చవక అనమాట. సో తనకి అన్నీ చూపిద్దాం మన ఇండియన్ ఫుడ్. ఆ తర్వాత సిటీ అంతా తిరుగుతాం. విచ్ ఫేమస్ డ్యాన్స్ ఈజ్ హియర్ యూ సెడ్? ట్యాంగో చాలా ఫేమస్, ఇట్స్ నైస్ రైట్. సో ఆ ట్యాంగో డ్యాన్స్కి అయితే వెళ్దాం. వెళ్ళి మొత్తం ఆ ట్యాంగో డ్యాన్స్ని చూద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్ని ట్రై చేద్దాం. ట్రై జస్ట్ టెల్ మీ హౌ విచ్ వన్ ఈజ్ నైస్, విచ్ వన్. దిస్ ఈజ్ జీరా రైస్, ఓకే. Try this one. Just try. Taste it. Tell me how it is. Okay. Oh. Nice. What is this? So paneer. మన ఫుడ్ నూడిల్స్ అవి తింటారు కదా, మరి మన ఫుడ్ తింటే అలాగే ఉంటుంది మరి. దిస్ ఈజ్ చికెన్ టిక్కా మసాలా. This is also so nice. Masala తింటే నషాలానికి వెళ్తారు. Yeah, I went to North India. Yeah. I have tried masala. Nice, no? Yeah, spicy and nice. Spicy and nice, right? Why you use a spoon? You have to use eat hand. బటర్ నాన్, గార్లిక్ నాన్ ఇక్కడ తక్కువ కదండి, మీ అందరికీ తెలుసు. మామూలుగా ప్రైస్ ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ, కానీ మనం డాలర్ తెస్తాం కాబట్టి తక్కువ అయిపోతుంది. యాక్చువల్గా 800 రూపాయలు కర్రీలు అవిని సగం చేస్తే 400 రూపాయలకి వచ్చేస్తుంది. అందుకే నేను ప్రిఫర్. నైస్, నో? You eat which animals you eat before? What type of animals you try in China? in China. Pork. Fox? Pork. Frog. Yeah. And Beef. I know. Sheep. And duck. And chicken. Yeah. యాక్చువల్గా ఈ రెస్టారెంట్ పేరు ఢిల్లీ మహల్. సెంటర్లో ఉంటుంది. నా హాస్టల్కి కానీ నా అపార్ట్మెంట్కి కానీ అన్నిటికీ దగ్గరే అనమాట. ఇది చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మేడ్ ఇన్ సౌత్ కొరియా. No, made in China. I dropped my phone too long. మేడ్ ఇన్ చైనా అంటండి. పని చేయట్లేదు అని తిడుతుంది.
మరి చైనీస్ సామాన్లు గ్యారంటీ ఉండవు, మరి చైనీస్ పిల్లలు ఎలా ఉంటారు, గ్యారంటీ లేరా అంటే నవ్వుతుంది అమ్మాయి. ఓకే జూడి, హౌ ఈజ్ ఇండియన్ ఫుడ్? Yeah, it's spicy and nice in the taste. పోకొచ్చి నో Shishe. చేసే Namaste. Namaste. వాట్ ఈస్ హ్యాపెనింగ్ జూడి? వాట్ ఈస్ దిస్ వన్? They fight with the camera. వాట్ ఈస్ దిస్ వన్? I don't know. ఇదంతా They are too boring. బోరింగ్, టూ మచ్ బోరింగ్ ఏదో అవుతుందంట. They have to fight with the government. గవర్నమెంట్ Yeah. చూపిస్తానని చెప్పి గొడవలోకి వెళ్తుంది. మొబైల్ దాసేస్తారా తల్లి అంటే వచ్చే ఏం లేదు, నన్ను అంటుంది. ఫోటోలు తీసేసుకుంటుంది. ఎలా పిల్ల జూడి రాయ్ అమ్మారా. ట్యాంగోతో బుక్ చేసేస్తామండి. షూస్ నాట్ అలౌడ్ రైట్? No, eso no. చెప్పులు అలౌడ్ లేదట. అర్జెంటుగా షూ ఫుల్ ప్యాంట్ వేసుకోవాలి షో కోసం. What is the place? La Boca is a dangerous place in Buenos Aires. Okay. Yes. Oh my God. But they have beautiful buildings. లొకేషన్ ఉంది. అది మంచి ప్లేసెస్ ఉన్నాయి, కొంచెం డేంజరస్ అంటుంది. కొన్ని ప్లేసెస్కి నాట్ అలౌడ్ అనమాట. కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, టూరిస్ట్ ప్లేస్కి. ఆ ప్లేసెస్కి వెళ్తే కనుక మన ఫోను మన సామాన్లు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్ అన్ని మనం తిరిగేసాం కాబట్టి మనకు తెలిసి చూద్దాం రండి. మీరు చూసుకుంటే ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్లో గన్ కల్చరు, డ్రగ్ కల్చరు, మాఫియా కల్చరు ఉన్న ఏరియాలు, డేంజరస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే మార్పు చెందిన ప్రదేశాలుగా, అంటే మచ్చని తుడిచేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రంగురంగు పెయింట్లు వేయించేసి కలకల్లాడుతూ స్ట్రీట్లని రంగురంగులుగా తయారు చేసేసి అంటే ఆ మచ్చని చేరిపేస్తున్నారు. టూరిజం అట్రాక్షన్గా తయారు చేసేస్తున్నారు. మీరు చూసుకుంటే కొలంబియాలో కానీ, బ్రెజిల్లో కానీ, కొలంబియాలో కుమినా 13 కానీ, బ్రెజిల్లో పవేలి కానీ, ఎక్కడ చూసినా ఇదే దంద అనమాట. వాళ్ళు అంటే టూరిస్టులుగా అట్రాక్ట్ చేసేసి బాగుంది. చూడండి, ఆ ముసలిమమ్మ తాతకి 3 పిల్లలు జెండాలు అమ్ముకుంటారు. అర్జెంటీనా జెండాలు అమ్ముతున్నారు. షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు 3 పిల్లలు. సో అర్జెంటీనా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన సీనియర్ ఫుట్బాల్ ఆటగాడు, ఫుట్బాల్ దిగ్గజం మరడోనా. ఆ తర్వాత ఇప్పుడు నేటి యువతరానికి, నేటి ప్రపంచానికి మెస్సీ. సో మనం ఆయన ఊరు వచ్చాం, ఆయన దగ్గర నుంచి మీకు గివేవే తేవాలి. సో మెస్సీ టీ షర్ట్ని తెస్తున్నాను.
చూద్దాం ఎవరు గెలుచుకుంటారో, ఏ ఫుట్బాల్ దిగ్గజం గెలుచుకుంటారో, ఎవరు గెలుచుకుంటారో ఏంటో. ఈ మెస్సీ టీ షర్ట్ ని అర్జెంటీనా నుంచి మీకు తెస్తున్నాను. అంటార్టికా అయిపోయింది కాబట్టి ఇది అర్జెంటీనా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది ప్లాజా ది మాయా అండి. ఇది ఆవు రక్తంతో వేసారనమాట ఈ పెయింటింగ్. దీనికి మ్యూజియంకి వచ్చామండి. ఇక్కడ జస్ట్ 800 పైసలు. తనకి లోపల ఐడి ఉన్నది కాబట్టి తనకి 600, అంటే 400 రూపాయలు, తనకి 300 రూపాయలు. లోపలికి వెళ్తాం, చాలా బాగుంటుంది. మీకు అందరూ తెలుసు కదా మర్డోనా మెస్సీ మ్యూజియం. ఇలా Es de India. ఏ ఫుట్బాల్ టీం వీళ్ళంతా ఫుట్బాల్ ఏది. లెట్స్ గో. వీళ్ళు ఎవ్వరూ మనకు తెలియదు. మన క్రికెట్ ప్లేయర్స్ తెలుసు, ఫుట్బాల్ అంత కాదు కదా. ఫుట్బాల్ మనం ఎక్కడండి మనం చూసామని చెప్పండి. ఏది ఒక్కరు తెలియదు ఇందులో నాకు. సో మీరు చూస్తున్నారు కదా, టోక్యో ఛాంపియన్షిప్ 2007 అండి. సో ఈ అర్జెంటీనా ఫుట్బాల్ టీం ఏదైతే ఉందో వీళ్ళన్నీ గెలిచిన కప్పులు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన కప్పులన్నీ కలిపి ఒక మ్యూజియంలో పెట్టారండి. అదే ఇది అసలు యాక్చువల్గానా. మన వాళ్ళు ఉరుగ్వే దేశం నుంచి వచ్చారండి. భయ్యా ఎందుకు వచ్చారు ఏంటి? భయ్యా నీ కోసం వచ్చాం, నిజం చెప్తున్నా, నీ కోసమే వచ్చాం. భయ్యా వచ్చిందే మీకోసం అంతా సొల్లు సవకని వచ్చారండి. చూసారు కదా, జోబుల నిండా కట్టలు, ఈయన జోబుల నిండా 1,00,000, ఈయన జోబుల నిండా 1,00,000. ఓకే, సరదాగా అండి. మన కోసం సవకాని మొత్తం అన్నీ కలిసేస్తాను. ఎందులో వచ్చారో తెలుసా? పడవలోని. ఏది ఆ దేశం నుంచి ఈ దేశంకి, మళ్ళీ అది కూడా సవకే, అన్నీ సవకే. ఏం వాడతాను వచ్చాడు, అన్నీ సవకే. ఈ KFC చికెన్ కూడా సవకే. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చేయండి. భయ్యా నీ పేరు? అనుపమ్ భయ్యా. ఎక్కడి నుంచి? హైదరాబాద్ ప్రాపర్. అయితే కేసీఆర్ గారితో సంబంధాలు ఉన్నాయి అయితే. మంచి ప్రాపర్ గా. భయ్యా మంది నియాజ్ భయ్, నేను వైజాగ్ నుంచి వచ్చా. వైజాగ్ మన వైజాగ్. వైజాగ్. భయ్యా నీ పేరు? సందీప్, హైదరాబాద్. సూపర్ మనోడు. మచ్చా మైకేల్, చెన్నై. సాంబార్ ఇడ్లీ తమిళ తెలియామా? ఎలా కలుపుతుంది ఇంకా బడా ఫ్యాన్, మీ తల ఇంకా బడా ఫ్యానా? బడా ఫ్యాను. అదండి ఇదంతా వచ్చాం. జూడీ వెర్ యూ ఫ్రమ్? జూడీ ఫ్రమ్ మనకు తెలుసు నిజంగా. జూడీ ఇస్ అ గుడ్ గర్ల్. ఇది మ్యాటర్ అనమాట. అందరం ఎలా కలిసామంటే రోడ్డు మీద వెళ్తూ ఎందుకు అలా ఆన్ ద స్పాట్ ఫేస్ టు ఫేస్ కలిసాం. ఇంకా చూసుకో గోల మీకు తెలిసిందే, తెలుగు వాళ్ళు అందరం కలుస్తాం గోల అది. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ కలిసినందుకు. ఎంజాయ్ ద అర్జెంటీనా భయ్యా, ఎంజాయ్ ద అర్జెంటీనా. ఓకే మచ్చా, ఆల్ ది బెస్ట్. చలో బాయ్, బాద్ మే మిలేగా. మై ఫ్రెండ్స్, జూడీతో జోడీ ఈరోజు చాలా బాగా కుదిరింది. అండ్ తెలుగు వాళ్ళు కలవడం, యాక్చువల్గా వాళ్ళంతా నాకు ముందు నుంచి మెసేజ్ చేశారండి. ఏంటి మా దేశం రాబయ్యా. ఓకే ఇది అయ్యాక వెళ్దాం అనుకున్నాను, కానీ లక్కీగా నేనున్నాను. అండ్ అర్జెంటీనా డబుల్ అవుతున్నాయి, అంటే రెట్టింపు అవుతున్నాయి తెలియగానే మొత్తం గ్యాంగ్ అంతా వచ్చారనమాట. సో ఆ విధంగా కలవడం జరిగింది. అవును చెప్పడం మర్చిపోయాను, ట్యాంగో డ్యాన్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను. ద ట్యాంగో డ్యాన్స్ అర్జెంటీనా యొక్క సాంప్రదాయిక నృత్యం. మీరు ఏదైతే ట్రైలర్స్లో చూసారో అది రేపు వీడియోలో పెడతాను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో, చాలా బాగా వచ్చింది. నేను చూడడానికి 3,000, కానీ నేను మీకు చూపించడానికి 10,000 రూపాయలు. ఎందుకంటే విఐపి సీటు తీసుకొని మీకు చూపించడం జరిగింది. సో పూర్తిగా వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది. రేపు వీడియో మిస్ అవ్వకండి. ద సాంప్రదాయకమైన అర్జెంటీనా నృత్యం వరల్డ్ ఫేమస్ అనమాట. ఓకే, డోంట్ మిస్ దట్ వన్. ఈరోజు స్ట్రైక్ అవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాయి. వీలైతే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి చూస్తాను. ఇక్కడ ఒక హస్తినాపురం ఉంది. కాశీ నుంచి వచ్చిన అర్జెంటీనా వాసులు హస్తినాపురాన్ని కట్టుకున్నారు. సో దానికి కూడా వెళ్తాం, చాలా బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ఉంటాను బాబా, అండ్ గుడ్ నైట్. ఏంటి మీ అందరికీ సర్ప్రైజ్ చేద్దాం. వరల్డ్ కప్ అర్జెంటీనా వెనిజులా మ్యాచ్కి టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో అని చెప్పి వచ్చానండి. లేదు నన్ను ఎలా చేయనని అన్నారు,
కానీ చూస్తారండి అట్లీస్ట్ అండి ప్లీజ్ అండి అంటే అలౌ చేశారు. ఇండియా అనగానే అలౌ చేశారు. సాకు చూసారా పాట ఇక్కడ వరకు అయితే రాగలుస్తామండి. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళలేము. సెట్టింగ్ చేసి మా ఎమ్మెల్యే అన్నా పంపించరు. కానీ మరి టికెట్ ఉండాలి. అమ్ముతానన్న ఆయన మరి అన్నారు కానీ అమ్మేసి ఆ ప్రసక్తి లేదు. వరకు నేను రావడానికి ఇక్కడ వరకు నేను ఎందుకు వచ్చానంటే సెట్టింగ్ ఏదైనా చేసుకోవచ్చు. మనకి ఏదో లూప్ హోల్స్ ఉంటాయి కదా, ఆ లూప్ హోల్స్తో పట్టేయచ్చాను. ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ ఈయన ఎవరైనా మనం సెట్టింగ్ చేస్తే అయిపోతుంది పని. చూద్దాం మరి తప్పదు. ఎందుకంటే అడిగాను, చెప్పలేం కదా, లాస్ట్ మినిట్లో మనకు దొరుకుతూ ఉంటాయి కదా, దానికోసం వచ్చాను. లేదు, ఛాన్స్ లేదు. అరుపులు గేమ్ స్టార్ట్ అయిపోయింది. పోలీసులు గోల. ఇంకా గ్రౌండ్ విరిచి వీరి వెళ్ళమని అంటున్నాడు. చూసుకోవచ్చు మరి. హడావిడి మామూలుగా లేదు. పోలీసు వాళ్ళు బ్లాక్లో టికెట్లు అమ్మిన వాళ్ళు కూడా ఇంకా ఛాన్స్ లేదని అంటున్నారు. సో టికెట్ దొరకలేని ఏడ్ చేస్తారు చెప్పండి. అలా టీవీ చూస్తారు. నేను అదే చేస్తాను. ఇంకో ఆప్షన్ లేదు. అందరికీ టికెట్ దొరికాయి. 50,000 కెపాసిటీ అది. యాక్చువల్గా ఏం జరిగింది అంటే నాకు టికెట్ దొరకదు అని తెలుసు. కానీ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ మినిట్లో ఎక్కడొక్కడ సెట్టింగ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అది అవ్వలేదు. నిన్నటి నుంచి అదే ప్రయత్నాలు. అంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళి, కానీ సర్ప్రైజ్ ఇవ్వలేకపోయాను. క్షమించండి, వెళ్ళిపోతున్నాను. ఓకే, బాయ్.